నమస్తే, నా పేరు డ్యాప విజితారెడ్డి. మహబూబ్నగర్ జిల్లా చర్పూర్ గ్రామం మాది. నేను ఎంఫిల్ బతుకమ్మ మీద చేసి పిహెచ్డి తెలంగాణ స్త్రీల కళారూపాల మీద చేయడం జరిగింది. తెలంగాణలో గొప్ప కళారూపంగా మనం బతుకమ్మని చెప్పుకోవచ్చు. బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి, చరిత్ర సంస్కృతి గురించి, బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఈ స్త్రీల దీన్ని ఎంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు అనేటువంటి కథాంశాలను మొత్తాన్ని కూడా డాక్యుమెంటరీ రూపంలో మీకు అందించాలనేది నా తపన. తెలంగాణలో స్త్రీలు వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. తెలంగాణ చరిత్ర సంస్కృతికి పట్టుకొమ్మ బతుకమ్మ. నాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఆచారం ఒక తెలంగాణ ప్రాంతానికే సొంతం. 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో. ప్రకృతిని శక్తి స్వరూపినిగా పూజించి ఆచరించే పండుగ బతుకమ్మ. 3 సిగలు ఒక దగ్గర కూడవు అనే సామెతను తారుమారు చేస్తూ ఎన్నో వేల సిగలు ఒకే దగ్గర కూడి వారి సుఖదుఖాలను తెలిపే పండుగ బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఈ బతుకమ్మ పండుగలో చాలా సాంస్కృతిక సామాజిక అంశాలు మేళవించి ఉన్నాయి. స్త్రీలు వాళ్ళ జీవన విధానాన్ని, సామాజిక పౌరాణిక అంశాలను, వారి జీవితంలో ఎదురైన సంఘటనలను పాటల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో నా పోసి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో నా పోసి ఉయ్యాలో. స్త్రీలు వాళ్ళ పుట్టుక నుండి గిట్టే వరకు వివిధ అంశాలు జీవితంలో వస్తూ ఉంటాయి. ఉదాహరణకు పుట్టుక, సమృద్ధ, పెళ్లి, సాగనంపటం, అత్తవారింట్లో అత్తమామలతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, అన్నా చెల్లెన్ల అన్నాదమ్ముళ్ళ అనుబంధాలు, తోటికోడళ్లతో ఎలా మెలగాలి. ఇవే కాకుండా భారత, భాగవత, రామాయణానికి సంబంధించిన పాటలతో పాటు ఎక్కువగా శివపార్వతుల కథల్ని మనం ఈ పాటల్లో వింటుంటాం. శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబూనితి మమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయబూనితి మమ్మ ఉయ్యాలో. కాపాడు. ఏ చదువు రాకపోయినా సొంతంగా పాటలు అల్లే నేర్పరులు తెలంగాణ స్త్రీలు. ఇలాంటి ప్రాశస్త్యం ఉన్న బతుకమ్మ పండుగను తెలంగాణలో వైభవపేతంగా జరుపుకుంటారు. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక పౌరాణిక అంశాల నుండి కానీ, మత గ్రంథాలను అనుసరించి కానీ జరుపుకునేవే. కానీ బతుకమ్మ పండుగ ఏ పౌరాణిక గాథ నుండి ఆవిర్భవించకపోయినా ఈ పండుగకు సంబంధించిన పాటలు చాలా శివపార్వతుల సంబంధాలే అని చెప్పవచ్చు. పండుగలన్నీ దాదాపు స్త్రీ పురుషులు కలిపి జరుపుకునేవే. కానీ బతుకమ్మ స్త్రీల పండుగ. బతుకమ్మను పండుగ అని వ్యవహరించినప్పటికీ ఇది ఒక నోము లాంటిది. బతుకమ్మ అంటే బ్రతుకు ప్లస్ అమ్మ. ఈ బ్రతుకమ్మ తర్వాత బతుకమ్మగా రూపాంతరం చెందింది. బతుకమ్మ అంటే చల్లగా ఉండు, జీవించు, మరణించకుండా కలకాలం అని నానా అర్థాలు మనకు స్ఫురిస్తాయి. ప్రకృతిని స్త్రీపరంగా పూజించే విధానమే బతుకమ్మ పండుగగా రూపుదిద్దుకుంది. మహాలయ అమావాస్య ముందు 9 రోజుల పాటు కన్నెపిల్లలు మాత్రమే చేసే పండుగ బొడ్డెమ్మ పండుగ. తర్వాత నవరాత్రుల్లో మొదలయ్యే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పండుగ. బతుకమ్మ పండుగ చరిత్రపై ఉన్న కొన్ని కథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 19వ శతాబ్దం పూర్వార్ధంలోనూ 20వ శతాబ్దం ఉత్తరార్ధంలోనూ కరువు కాటకాలు, గత్తర, మసూచి వంటి భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలినాయి. గ్రామాల్లో పిల్లలు, పెద్దలెందరో ఈ వ్యాధికి లోనై తమ ప్రాణాలను కోల్పోయారు. ఇటువంటి కరువు, అంటురోగాలు, తుఫాను, భూకంపం మొదలైన ప్రకృతి బీభత్సాలను ఎదుర్కోవడానికి గ్రామ ప్రజలకు దేవతలను కొలిచే అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తమ బతుకులు చల్లగా సాగాలని, తమ బిడ్డలు వ్యాధులకు గురై మరణించకుండా చల్లగా ఉండాలని ప్రకృతి ఆరాధకులైన పూర్వీకులు
బతుకమ్మ అనే ఒక దేవతను సృష్టించుకున్నారు. ఈ బతుకమ్మను ప్రాణప్రదాతగా భావిస్తూ రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మపై పూలు వేస్తూ పూజిస్తారు. చోళదేశాన్ని ధర్మంగదుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సత్యవతి అనే భార్య ఉండేది. వారికి 100 నోముల పంటగా 9 కొడుకులు కలిగారు. కానీ వారు యుద్ధంలో చనిపోయారు. సంతానం కోసం అడవులకు వెళ్లి లక్ష్మీదేవి గురించి ఘోర తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమై వరం అడగమంటే ఆమెనే తమ కూతురిగా జన్మించమని వేడుకున్నారు. వారికి బిడ్డగా లక్ష్మీదేవి జన్మించగా ఇంతలో అక్కడికి మునులు చేరుకొని పుట్టిన శిశువు బతికింది కాబట్టి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆ రాజదంపతులు తమ రాజ్యానికి వచ్చి పరిపాలిస్తుండగా తర్వాత శ్రీ మహావిష్ణువు చక్రాంగదుడని పేర వచ్చి యుక్త వయస్కురాలైనటువంటి బతుకమ్మను పెళ్లాడి సత్సంతానాన్ని పొందారు. అప్పటి నుంచి బతుకమ్మ శాశ్వతంగా లోకంలో వెలిసింది. ఇంకొక పౌరాణిక గాథ కూడా మనకు ఈ బతుకమ్మ పాటల ద్వారా తెలుస్తూ ఉంది. గౌరీదేవి మహిషాసురుణ్ణి చంపి ఆ అలసటతో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు మూర్ఛపోయింది. ఆమెను మూర్ఛ నుండి లేపడానికి స్త్రీలు అందరూ గుమిగూడి పాటలు పాడారు. 10వ రోజు ఆమెకు స్పృహ వచ్చింది. మూర్ఛపోయిన మహిషాసుర మర్దిని బతుకమ్మ అని తిరిగి జీవించమని ప్రార్థించారు. అప్పుడు ఆమె తిరిగి బతికింది. అందుకే గౌరీదేవి బతుకమ్మ అయ్యింది. ఇంకొక సామాజిక కథ కూడా మనకు కనిపిస్తుంది. పూర్వం ఒక కాపు దంపతులకు 6 పిల్లలు పుట్టారు. పురిట్లోనే వాళ్ళు మరణించారు. 7వ కాన్పు అమ్మాయి పుట్టింది. ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆమె పేరును సార్థకతం చేసుకుంది. బతుకమ్మ వెనుక ఒక అబ్బాయి కూడా కలిగాడు. కొంతకాలానికి బతుకమ్మకు వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోయింది. సోదరుని కూడా వివాహమైంది. బతుకమ్మ సోదరుని చూడడానికి పుట్టింటికి వచ్చింది. అప్పుడు బతుకమ్మ ఆమె మరదలు కలిసి స్నానానికి చెరువు గట్టుకు వెళ్లారు. పొరపాటున బతుకమ్మ చీరను మరదలు కట్టుకుంది. అది చూసిన బతుకమ్మ, నువ్వు నా చీర ఎందుకు కట్టుకున్నావు అని అడగడంతో కోపం వచ్చిన మరదలు ఆవేశంతో బతుకమ్మను గొంతు నులిమి చంపి పాతిపెట్టింది. పాతిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మరణించిన బతుకమ్మ అదే రాత్రి భర్త కలలో కనిపించి తనను తీసుకుపోమ్మని వేడుకుంది. మర్నాడు భర్త ఆమె ఉన్న ఊరికి బయలుదేరాడు. బతుకమ్మ స్నానమాడిన చెరువు గట్టుకు చేరుకున్నాడు. అక్కడ అంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా విరబూసిన తంగేడి పూలను చూసి ఆశ్చర్యపోయి తెంపబోయాడు. ఆ చెట్టు బతుకమ్మ భర్తతో, పాపిష్టి మడతలు నన్ను చంపింది, ఇక్కడ పాతిపెట్టింది అని జరిగిన వృత్తాంతమంతా వివరించింది. భర్త ఆమె కోరికలన్నిటినీ ముత్తైదువల ద్వారా తీర్చాడు. తర్వాత ఆమె తమ్ముడి కుటుంబం నాశనమైంది. ఈ విధంగా బతుకమ్మ మడతలు ఈర్ష్య అసూయలకు బలై పేరెంటాలుగా మారింది. నాటి నుండి ఈమెను ఒక దేవతగా ఆరాధిస్తున్నారు. ఈ విధంగా జానపదులు బతుకమ్మను పేరెంటాలుగా, శ్రీ మహాలక్ష్మిగా, మహిషాసుర మర్దినిగా, గౌరీదేవిగా భావించి పూజిస్తున్నారు. ఈ పండుగను 9 దినాల్లో ఎందుకు జరుపుకుంటామంటే మన సంఖ్యాశాస్త్రంలో 9 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుచేత ఏ దేవతలను పూజించినా నవరాత్రుల పేరుతోనే ఆరాధిస్తారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని కూడా 9 దశలుగా సృష్టించినట్లు భాగవతంలో చెప్పారు. బ్రహ్మ సృష్టి ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించుకుంటే భాద్రపదం యొక్క చివరన మహాప్రళయం జరిగింది. అప్పుడు వర్ష ఋతువు కూడా ముగిసింది. కనుక భాద్రపదం తర్వాత ప్రారంభమయ్యే శరదృతువులో మొదటి 9 దినాల్లోనే చేసి ఉండవచ్చు. అందుకే మన బతుకమ్మ పండుగను ఆశ్వీజ మాసంలో 9 దినాల్లో జరుపుకుంటాం. బతుకమ్మకు పూలకున్న సంబంధం. భారతీయులకు పుష్పం అందానికే కాదు, తామర వంటి పుష్పం సృష్టికి సంకేతం. విష్ణువు పునఃసృష్టికి సంకల్పించగా అతడి నాభి నుండి మొదట పుట్టింది పద్మమే. ఆ పద్మంలో ఉండే బ్రహ్మ పుట్టాడు. సృష్టికి మూలం పుష్పమే అన్న ఆధారంగానే బతుకమ్మను ప్రకృతిలో లభించే రకరకాల పూలతో పేర్చడం జరుగుతుంది. అట్లాగే లక్ష్మీదేవి కూడా మనం తామర నుంచి పుట్టిందిగా చెప్పుకుంటాం. బతుకమ్మ ఆకారం, పసుపు రంగు పూలకున్న ప్రాధాన్యతను తెలుసుకుందాం. ఈ సృష్టికంతా మూలం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి పార్వతీదేవి. పార్వతీదేవి అనగా
గిరిరాజు అయిన హిమవంతుని కూతురు. అందుకే ఆ గుర్తుగా ఆమె రూపం పర్వత శిఖరాకారంగా రూపుదిద్దుకుంది. గౌరీదేవి మొదటి రూపం కాళీ. పర్వతరాజు కూతురు కాబట్టి కొండజాతి పిల్ల. కొండజాతి వారు సాధారణంగా నల్ల రంగుని కలిగి ఉంటారు. ఆమె శివుని వివాహం చేసుకుంది. వివాహానంతరం శివుడు ఆమెను నల్లగా ఉన్నావని వెక్కిరించాడట. అప్పుడు ఆమె బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే బ్రహ్మ శరీరం మేలిమి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ వర్ణాన్ని కాళీ కోరుకుంది. ఆ వర్ణంతో ఖాళీగా ఉన్న పార్వతీమాత బంగారు వంటి పసుపు రంగు రూపాన్ని పొందింది. అందుకే మనం గౌరమ్మను పసుపు రంగుతో కొండాకారంలో చేసుకుంటాం. అంతేకాక ఈ బతుకమ్మకు ప్రకృతిలో లభించే పసుపు రంగు తంగేడి పూలను ఉపయోగిస్తాం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇంటిల్లిపాదికి సంబరం సందడే. పొట్టెమ్మను నిమజ్జనం చేసే చివరి రోజే బతుకమ్మను జరుపుకునే మొదటి రోజు. ఆశ్వీజ పాడ్యమికి ముందు వచ్చే పితృ అమావాస్య. ఆ రోజును పిత్రమావాస్యగా, ఆనాడు పేర్చే బతుకమ్మని ఎంగిల్పు బతుకమ్మగా పిలుస్తారు. ఏ పండుగైనా శుచి శుభ్రతతో దేవికి నైవేద్యం పెట్టుకుంటాం. కానీ ఈ ఎంగిల్పు బతుకమ్మ రోజు మాత్రం మధ్యాహ్నం భోజన అనంతరం బతుకమ్మను పూలతో పేర్చుకుంటాం. ఎంగిలి పడ్డాక పేర్చుకున్న బతుకమ్మ కాబట్టి ఎంగిల్పు బతుకమ్మగా పిలుచుకుంటాం. అంతేకాకుండా పువ్వులను ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి వాటిని నోటితో ఊపి కూడా వికసింపజేసి బతుకమ్మకు పెడతారు. కాబట్టి దీనిని ఎంగిల్పు బతుకమ్మగా పిలుస్తాము. ఈ రోజు నుండి 9 రోజులు రాత్రిపూట స్త్రీలు ఈ బతుకమ్మను పేరుస్తారు. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మను పూలతో కాకుండా పిత్రమావాస్య రోజు వెంపల చెట్టును బతుకమ్మ మాదిరిగా పెట్టి పూజించడం కనిపిస్తుంది. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మలుగా పేరుస్తారు. మిగతా రోజుల్లో చిన్న చిన్న బతుకమ్మల్ని పేరుస్తారు. తిరిగి ఆశ్వీజ నవమి నాడు పోటీపడి బతుకమ్మల్ని పేరుస్తారు. ఈ 9 దినాల్లో బతుకమ్మ చుట్టూ చేరి చేతులతో చప్పట్లు చరుస్తూ ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి వేసుకుంటూ పాటలు పాడుతూ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆడే విధానం మనకు కనిపిస్తుంది. మనలో కొందరు కొన్ని ప్రాంతాల్లో నడుముల బతుకమ్మ, దుంకుడు బతుకమ్మ, రకరకాల నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ ఆడటం మనకు కనిపిస్తుంది. ఇలా 9 రోజులు పండుగను జరుపుకుంటారు. ప్రతిరోజు చివర రకరకాల నైవేద్యాలను బతుకమ్మకి సమర్పిస్తారు. మొదటి రోజు ఒక్కలు, తులసి ఆకులు, పంచదార, బెల్లంతో కలిపిన మొక్కజొన్న, గోధుమ పిండి, పెసరపప్పు, బెల్లం మొదలైనవి పెడతారు. రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా, మూడో రోజు బెల్లం వేసి ఉడికించిన శనగపప్పు, నాలుగవ రోజు బెల్లం పాలతో కలిపి నానబెట్టిన బియ్యం, ఐదవ రోజు అట్లను పోసి ప్రసాదంగా పెడతారు. ఆరవ రోజు బతుకమ్మ అలిగిందని బతుకమ్మను పేర్చరు. ఇళ్లల్లో అప్పుడప్పుడు ఆడవాళ్లకు అలిగే గుణం ఉంటుంది కాబట్టి దీనిని కూడా బతుకమ్మకి ఆపాదించి ఉండవచ్చు. 7వ రోజు పప్పు, బెల్లం, 8వ రోజు నువ్వులు, బెల్లం కలిపిన ముద్దలను ప్రసాదంగా పెడతారు. 9వ రోజు ఆడే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. దసరా పండుగకు ముందు వచ్చే రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దసరా పండుగ తర్వాత రోజు కూడా ఈ సద్దుల బతుకమ్మను జరుపుకునే ఆచారం కనిపిస్తుంది. ఈ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగ చాలా విశిష్టతను సంతరించుకుంటుంది. పండుగకు 10-15 రోజుల ముందు నుండే పూలను సేకరించి వాటికి రకరకాల రంగులు అద్దుకొని సిద్ధం చేసుకుంటారు. ముందు రోజు కానీ ఆ రోజు కానీ గ్రామంలో దొరికే కట్ల, బీర, ముత్యం, గునుగు, బంతి, తంగేడు పూలను సేకరిస్తారు. సేకరించిన పూలతో పెద్ద పల్లెంలో విస్తరాకు వేసి బతుకమ్మకు ఆధారంగా దారాలను వేసుకొని పూలను ఒకదాని మీద ఒకటి కళాత్మకంగా రంగులకు తగ్గట్టుగా శిఖరాకారంలో పేరుస్తూ మధ్యలో పొట్ట నింపుకుంటూ బతుకమ్మను చివరి వరకు రంగురంగుల పుష్పాలతో పేర్చి గౌరమ్మను పసుపు ముద్దతో చేసి శిఖరాగ్రంలో ఉంచుతారు. అలా ఉంచిన బతుకమ్మ మీద ఒత్తిపత్తితో అలంకారం చేస్తారు. ఊరంతా పోటీ పడి మా బతుకమ్మ పెద్దదిగా ఉండాలంటే, మా బతుకమ్మ పెద్దదిగా ఉండాలంటూ బతుకమ్మను పేర్చుకుంటారు. పేర్చిన బతుకమ్మను దేవుడి దగ్గర పెట్టి
తర్వాత ఇంటి ముందు కూడా పెట్టి దాని చుట్టూ 3 చుట్లు తిరిగి పేరెంటంగా అందరూ ఆడే చోటికి తీసుకువెళ్తారు. ఆ రోజు ఊరంతా కొత్త అల్లుళ్లతో ఆడబిడ్డలతో సందడిగా ఉంటుంది. ఆ రోజు గౌరమ్మకు శుచితో 5 రకాల నైవేద్యాలను నువ్వులు, పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, పెరుగుతో కలిపిన పులిహోరాలను నైవేద్యంగా పెడతారు. పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. దీన్ని పిల్ల బతుకమ్మ అంటారు. తల్లి వెంటే పిల్ల ఉండాలనేటువంటి సాంప్రదాయాన్ని పరోక్షంగా మనకు తెలియజేస్తుంది ఈ పండుగ. ఇలా తయారు చేసిన బతుకమ్మను గుడి దగ్గర కానీ, బొడ్రాయి దగ్గర కానీ, గ్రామ పెద్దలు నిర్దేశించిన ప్రాంతంలో కానీ అలికి ముగ్గులు వేసి పీటలపై బతుకమ్మను పెట్టి తమ సంసారాన్ని, సౌభాగ్యాన్ని, తన పిల్లల్ని చల్లగా కాపాడాలంటూ వేడుకుంటారు. ఆ సమయంలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. భారతీ సతివై బ్రహ్మ కిల్లాలివై, భారతీ సతివై బ్రహ్మ కిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరానివై, పార్వతీదేవివై పరమేశ్వరానివై, పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవైతివి హరికిని. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ అంటూ అందుబాటులో ఉన్నటువంటి పాటలను పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. ఇలా ఆడిన తర్వాత డప్పు వాయిద్యాలతో గ్రామంలో చిన్న పెద్ద, ఆడవాళ్ళు మగవాళ్ళు బతుకమ్మను మేళ తాళాలతో సాగనంపుతారు. ఎట్లాగైతే తమ కూతుర్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతారో అలాగే బతుకమ్మను కూడా తమ ఆడపడుచుగా భావించి సాగనంపి మళ్ళీ రమ్మని పాటలు పాడుకుంటూ గ్రామంలో చెరువు లేదా బావి దగ్గరకు వెళ్ళి అక్కడ బతుకమ్మను ఓలలాడిస్తూ తర్వాత పసుపు కుంకుమను, ఒత్తిపత్తిని, తెచ్చిన ప్రసాదాలను అందరికీ పంచి సంతోషంతో బతుకమ్మను సాగనంపుతారు. మళ్ళీ తిరిగి బతుకమ్మ ఆడిన చోటుకే వచ్చి అక్కడ మళ్ళీ 3 చుట్లు తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడితో బతుకమ్మ ఉత్సవం ముగిసిపోతుంది. ఈ బతుకమ్మను నీళ్ళల్లో విడవడం వెనుక కూడా ఒక ప్రయోజనం కనిపిస్తుంది. రకరకాల ఔషధ గుణాల కలిగినటువంటి పుష్పాలను నీళ్ళలో విడిచిపెట్టడం వల్ల నీరు శుద్ధిగా తయారై ఊరి ప్రజలు తాగడానికి ఉపయోగపడతాయి. ఇంతటి అద్భుతమైన బతుకమ్మ పండుగను అందరూ ఊరు వాడా జరుపుకొని ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతతో మీ విజితారెడ్డి.